వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను ఎంఎన్ఆర్. విజ్ఞాన కేంద్రాలుగా నిలవాల్సిన విశ్వవిద్యాలయాలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. ఏళ్లుగా నోటిఫికేషన్లు లేక రిక్రూట్మెంట్లు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను కాపాడుకోవడం కోసం విద్యార్థులు పోరుబాటు పడుతున్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో పెంచిన పిహెచ్డి ఫీజులకు వ్యతిరేకంగా స్టూడెంట్స్ చేస్తున్న పోరాటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా వేరు వర్సిటీల నుంచి సంఘీభావం లభిస్తుంది. ఇంతకు ఓయూలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నమే ఇవాల్టి మిడ్ డే డిబేట్. ఇక ఇవాళ చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు పరిశోధక విద్యార్థులు ఉన్నారు. ఆజాద్, అదేవిధంగా అఖిల్ అండ్ మహేష్. ముందుగా మనం ఇవాళ చర్చని ఆజాద్తో ప్రారంభిద్దాం. ముందుగా మీ ముగ్గురికి కూడా చర్చలోకి స్వాగతం అండి. స్వాగతం. ఆజాద్, చెప్పండి, అసలు ఎందుకు, ఎక్కడ ఈ ఇష్యూ స్టార్ట్ అయింది? ఏ యూనివర్సిటీకి లేనటువంటి విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఫీజులు ఎందుకు పెంచారనుకుంటున్నారు మీరు? ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక పురాతనమైనటువంటి యూనివర్సిటీ. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి యూనివర్సిటీ. ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు అమరవీరులైళ్ళు ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపింది. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో తనకంటూ ఒక విశిష్టత సాధించుకున్నటువంటి ఒక యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీలో 2018లో పిహెచ్డి పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత 2022-23లో భాగంగా పిహెచ్డి ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఆ క్రమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో మనం ఒక పిహెచ్డి ప్రవేశ పరీక్ష నిర్వహించేటప్పుడు ఈ పిహెచ్డి కోర్సుకు అయ్యేటువంటి ఖర్చు ఇంత అని చెప్పేసి వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనే దాంట్లో అడ్మిషన్స్ ప్రక్రియలో భాగంగా వాళ్ళు మనకు అందజేయాల్సిన అవసరం ఉన్నది. కానీ అలాంటి ప్రక్రియకు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ అనేది ఎలాంటి అందులో పొందుపరచడం అనేది జరగలేదు. మేము అడిగినాం, సార్ మాకు ఫీజులు మీరు ఇచ్చినటువంటి దాంట్లో ఏ రకంగా ఎంత ఫీజు కట్టాలి ఏందనేటువంటి విషయాన్ని మీరు ఎందుకు పొందుపరచలేదు అనేటువంటి విషయాన్ని మేము అడిగినాం. వాళ్ళు సడన్గా ఏం చెప్పారంటే 2000 ఉన్నటువంటి ఫీజును 20,000కు ఒక సంవత్సరానికి కానీ పెంచిళ్ళు. 2000 ఉన్నటువంటి ఫీజు 20,000 అయింది. అదేవిధంగా 5 సంవత్సరాలకు ₹1,00,000 ఉన్నటువంటి ఫీజు ఆడ మేము కట్టాలని చెప్పేసి యూనివర్సిటీ పాలక మండలి అధికారులు మా మీద ఒత్తిడి చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం, 2000 ఫీజును 20,000 పెంచడానికి గల ప్రాతిపదిక ఏంటి, అసలు మీరు ఎందుకు పెంచాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మేము అనేక సందర్భాల్లో వైస్ ఛాన్సలర్ గారిని, రిజిస్ట్రార్స్ గారిని, అదేవిధంగా డీన్స్ గారిని మేము అనేక సార్లు కూడా విద్యార్థి సంఘాలుగా, పరిశోధక విద్యార్థులుగా మేము అడగడం జరిగింది. వాళ్ళు మాకు ఎలాంటి ఒక కారణం చెప్పలేదు. వాళ్ళు చెప్తున్నటువంటి కారణం ఏంటంటే, మనం గత 10-15 సంవత్సరాలకు కూడా ఫీజులు పెంచలేదు కాబట్టి ఇప్పుడు పెంచితే నష్టమేంది. అదేవిధంగా ఒక ఎల్కేజీ విద్యార్థికి ₹1,00,000 ఫీజు ఉన్నది. ఒక పరిశోధక విద్యార్థులుగా, ఒక పిహెచ్డి స్టూడెంట్స్గా మీకు ₹1,00,000 కడితే మీకు వచ్చేటువంటి ఇబ్బంది ఏందని చెప్పేసి వైస్ ఛాన్సలర్ గారు ఒక ఇల్లాజికల్, ఒక అన్సైంటిఫిక్ స్టేట్మెంట్ తోటి మా ముందు మాట్లాడడం జరిగింది. మేము అడిగినాం సార్ను, సార్ ఏ ప్రభుత్వ పాఠశాలలో ₹1,00,000 ఫీజు ఉన్నది తెలియజేయండి. రెండోది, మనం ఒకవేళ ఇప్పుడు ఫీజుల దోపిడీ అనేటువంటి విషయాల మీద అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘాలుగా మేము పోరాటం చేసినాం. బయట అనేక పార్టీలు కూడా ఏదైనా ఒక వస్తువును తయారు చేసినప్పుడు ఆ వస్తువుపై ఒక రేట్ అనేది ఏ విధంగా నిర్ధారించబడ్డది అనేది ఒక శాస్త్రీయంగా ఇస్తారు. అందులో కొంత శ్రమ దోపిడీ గురైనప్పటికీ కూడా, ఉదాహరణకు మనం ఏదైనా ఒక చాయ్ పత్తా ప్యాకెట్ తీసుకున్నా కూడా దాని మీద మనం ఎంత ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయింది, ఎంత రా మెటీరియల్ ఖర్చు అయింది, దాన్ని ఎట్లా మనం ప్రాసెసింగ్ చేసినటువంటి విషయం మీద వాళ్ళు క్లియర్గా రాస్తారు. దాంట్లో కొంత వాళ్ళ లాభం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు క్లియర్గా ఒక సైంటిఫిక్గా రాస్తారు. అట్లాంటిది ఇది ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం. దీంట్లో మీరు మా దగ్గర ఉన్నటువంటి ఫీజులు తీసుకోవడానికి కారణం ఏంటిది, దీన్ని ఏ విధంగా ఖర్చు చేస్తారు, అసలు ఇంత ఫీజు పెంచాల్సిన అవసరం ఉన్నది. ఒక్కసారిగా మీరు ₹2,000 20,000గా 5 సంవత్సరాలు ₹1,00,000 మీరు పెంచడం వెనుక మీ యొక్క కుట్ర ఏంటిది అసలు? అఖిల్ గారు, అఖిల్ చెప్పండి. సరే, ఇది వింటుంటేనే చాలా ఆశ్చర్యకరంగానూ ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అంశంగానే కనిపిస్తుంది. అయితే మీరు గత కొద్ది రోజులుగా నాకున్నటువంటి ఇన్పుట్స్ ప్రకారం చూస్తే మీరు పోరుబాట పట్టారు. చాలా దశల్లో వెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్ళినట్టుగా కనిపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు చలనం లేదంటే ఏం చెప్తారు? ఈ యూనివర్సిటీ అనేది ఇప్పుడు కాదు సార్, చాలా రోజుల నుంచి ఫండింగ్ ఇష్యూలో ఇబ్బంది పడుతుంది. అంటే గవర్నమెంట్ నుంచి సక్రమంగా రావాల్సిన నిధులు అనేది యూనివర్సిటీకి రావట్లేదు. సో యూనివర్సిటీకి నిధులు తీసుకురావడానికి పరిపాలన లేదనే, వీసీ లేకపోతే మీ యూనివర్సిటీ ఆర్గనైజేషన్గా వీసీ కోసం ఫైట్ చేసి తీసుకొచ్చిన వీసీని. ఎందుకోసం? ప్రభుత్వం నుంచి యూనివర్సిటీకి రావాల్సిన సక్రమంగా నిధులు రావట్లేదు, అడగట్లేదు ఎవరు యూనివర్సిటీ తరఫున. ప్రభుత్వం అయినా కానీ వచ్చి మాకు సమస్యలు ఉన్నాయి, సో మాకు ₹1 కావాలని చెప్తున్నా కదా ఇస్తుంది. సో యూనివర్సిటీ తరఫున అడగడానికి ఎవరు లేరు, రిప్రజెంటేటివ్గా పరిపాలన ఆర్గనైజేషన్ అడుగుతున్నా కానీ పరిపాలన వర్గంలో ఎవరు లేరని చెప్పేసి వీసీ కోసం ఫైట్ చేసి వీసీని కూర్చోబెట్టినాం. ఓకే, అయిపోయింది. తర్వాత రాగానే
21 సూత్రాల 21 సూత్రాల ప్లాన్ అని చెప్పేసి తీసుకొచ్చిండు. దానిలో భాగంగా పీజీ ఫీజులను విపరీతంగా పెంచేసిండు. పీజీ ఫీజులను పెంచినప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి కానీ పీజీ ఫీజులను పెంచిన అని చెప్పాడు. రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి కానీ మేము అడగడానికి వెళ్ళాం. సో ప్రభుత్వ యూనివర్సిటీ కదా ఇది మనది. ప్రైవేట్ యూనివర్సిటీ అయితేనేమో విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకోవడానికి రియంబర్స్మెంట్ చూపెడుతుంది. అది మనది ప్రభుత్వ యూనివర్సిటీ అంటే ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. సో మళ్ళీ మీరు ఈ రియంబర్స్మెంట్ పథకాన్ని యూనివర్సిటీకి ఎందుకు తీసుకొస్తున్నారు ఇంత పెద్ద మొత్తంలో అని మేము వెళ్ళాడు అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఒకటే, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం మా వల్ల కావట్లేదు కాబట్టి ప్రత్యామ్నాయం ఇంకో రూపం నుంచి తీసుకుంటున్నాం అంటున్నాడు. సో మేము అడిగేది ఒక్కటే, మిమ్మల్ని తీసుకొచ్చింది అందుకే కదా, మేము ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు మాకు తీసుకురావడానికే కదా మిమ్మల్ని తీసుకొచ్చింది. ఆయన విధి కదా, ఆయన విధి. ఇంకోటి ఏంటంటే ఆయన డిస్కషన్ వేలో ఉంటాడు, మేము గ్రౌండ్లో ఉంటాం. ఇప్పుడు ఆయన రంగంలోకి రాడు, ఆయన ఏమన్నా కానీ డిస్కషన్ వేలో ఆయన వెళ్తాడు మాట్లాడతాడు. కానీ గ్రౌండ్లో ఉండేది మేము, ఫైట్ చేయాల్సింది మేము, కేసులు పడేది మా మీద. సో మేము అడిగింది అది, మిమ్మల్ని మేము తీసుకొచ్చింది గవర్నమెంట్ నుంచి నిధులు అడగడానికే. సో మీరు ఇప్పుడు ఇది చేయడం వల్ల ఇంపాక్ట్ వాళ్ళు యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఈ యూనివర్సిటీ అవసరాల కోసము డబ్బులు వస్తున్నాయి, మేము డిపార్ట్మెంట్ డెవలప్ చేస్తున్నాము, యూనివర్సిటీ డెవలప్మెంట్ చేస్తున్నాం అని చెప్తున్నది. ఓకే మీరు అన్నట్టుగా యాక్సెప్ట్ చేద్దాం, యూనివర్సిటీ డెవలప్ చేస్తున్నారు. యూనివర్సిటీ డెవలప్మెంట్కి విద్యార్థుల ఫీజుల మీద ఆధారపడితే అది ప్రభుత్వ యూనివర్సిటీగా మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? అది ప్రైవేట్ యూనివర్సిటీ లక్షణం కదా. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చరిత్ర యూనివర్సిటీ. మనం తెలంగాణలో ఉద్యమం అనేది యూనివర్సిటీ కేంద్రంగా నడిచింది కదా. యూనివర్సిటీ కేంద్రంగా వచ్చిన చాలా డిమాండ్లలో విద్య గురించి ఉన్న డిమాండ్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పేసి పెట్టినాం కదా. ఉచిత విద్య అంటే రియంబర్స్మెంట్ పేరు మీద వచ్చే ఉచిత విద్యనా మనం పెట్టింది కాదు కదా. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే రియంబర్స్మెంట్ పథకం తెచ్చినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాలు జరిగిన రియంబర్స్మెంట్ వద్దు, పబ్లిక్ ఎడ్యుకేషన్నే మనం డెవలప్ చేసుకోవాలి, రియంబర్స్మెంట్ వల్ల కార్పొరేట్ ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది, ప్రభుత్వ విద్య నాశనం అవుతుంది మనం నుంచి వచ్చిందే కదా కేజీ టు పీజీ ఉచిత విద్య. దానిలో భాగం ప్రైవేటు ప్రభుత్వ ఎడ్యుకేషన్ స్కూల్ లెవెల్లో కానీ జూనియర్ కాలేజ్ లెవెల్లో కానీ డిగ్రీ కాలేజ్ లెవెల్లో కానీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిజాల్వ్ అవ్వడానికి కారణం అదే కదా. దాన్ని మనం కొంత దానివల్ల అభివృద్ధి జరుగుతుంది, మనం దాన్ని కాయట్లేదు కానీ సో డిజాల్వ్ అవ్వడానికి కారణం అదే కదా. మీరు ఇవాళ ఏం చేయదలుచుకున్నారు? పబ్లిక్ యూనివర్సిటీని ఇప్పుడు ఎట్లయితే గవర్నమెంట్ ఏదో ప్రైవేట్ యూనివర్సిటీకి అనుమతులు ఇచ్చింది, సో ఆ ప్రైవేట్ యూనివర్సిటీని ఏదో డెవలప్ చేయడానికి ముందస్తుగా ప్రభుత్వ యూనివర్సిటీని డిజాల్వ్ చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే మేము ఫీల్ అవుతున్నాం. అదే ఒక నిమిషం మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మహేష్ చెప్పండి, ఇప్పుడు రెండు ఇష్యూస్, ఒకటి సడన్గా ఊహించిన రీతిలో ఫీజులు పెంచడం ఒకటైతే రిప్రజెంట్ చేయాల్సినటువంటి వ్యక్తే సరిగ్గా రిప్రజెంట్ చేయట్లేదు అనేటువంటి వేరే కోణం. సో ఈ రెండింటిని పైన మీ అభ్యంతరం ఏంటి? మరి ముందుగా స్వతంత్ర టీవీకి నా కృతజ్ఞతలు, ఈ అంశమైన డిబేట్ కండక్ట్ చేస్తున్నందుకు. యాక్చువల్ గా మీ పరిశోధక విద్యార్థులు చాలా సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డాము. ఎంతో కష్టపడి దేశంలో అతి పురాతనమైన అతి చారిత్రాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేయాలని చాలా కళ్ళగా అనుకున్నాం. ఇప్పుడు ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఆజాద్ అన్న కానీ అఖిల్ అన్న కానీ నేను ఆయన కూడా యూనివర్సిటీ కండక్ట్ చేసిన ఎగ్జామ్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాం మేమందరం. దాంతోపాటు నేషనల్ లో కూడా JRF లో నెట్లు క్వాలిఫై ఉన్న విద్యార్థులు మేమంతా. సడన్ గా ఆయన ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు కనీసం నోటిఫికేషన్ కూడా ఆయన ఏం మెన్షన్ చేయలేదు. కేవలం ఆయన ఏం మెన్షన్ చేసినప్పుడు మెరిట్ బేస్డ్ గా మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం, ఈ సంవత్సరం నుండి ఈ విశ్వవిద్యాలయంలో అద్భుతమైన పరిశోధన జరుగుతుంది, అప్లై చేసుకోవచ్చని ఒక నోటిఫికేషన్ ఇచ్చడం ద్వారా మేము అప్లై చేసాం. రాష్ట్రంలో ఒక మంచి ర్యాంక్ సంపాదించుకున్నాం. అందరం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో కష్టపడి ఒక విశ్వవిద్యాలయ స్థాయికి వచ్చినాం. తర్వాత ఆయన హైక్ ఫీజు పెంచే వారికే ఉన్న ఒకటే సడన్ 2,000 నుంచి 20,000 చేసే వారికే మాకు మీద ఎంతో 5 లక్షల నుంచి 7 లక్షల ఆర్థిక భారం పడుతుంది. ఇది వీసీకి మేము పోయి క్లియర్ గా సార్ మాకు మీరు ఇట్లా సడన్ గా ఫీజు పెంచే వారికే మాకు 5 లక్షల నుంచి 7 లక్షల భారం పడుతుంది. దేశంలో JNU, ఢిల్లీ, మన పక్కన ఉన్నటువంటి హైదరాబాద్ యూనివర్సిటీ కానీ మన పక్కన ఉన్న ఇఫ్లూ యూనివర్సిటీ కానీ కనీసము 5,000 లోపు, కనీసం 5,000 పైకి కూడా యూనివర్సిటీ పిహెచ్డి ట్యూషన్ ఫీజు లేదు సార్. మీరు ఏ ప్రాతిపదికన 2,000 నుంచి 20,000 వరకు పెంచారు? ఏమైనా కమిటీ వేశారా? ఏ కమిటీ రిపోర్ట్ వరకు పెంచారా? ఒకటి చెప్పండి సార్. ఏదైనా క్రైటీరియా చూపించండి, ఒక సైంటిఫికల్ క్రైటీరియా చూపించండి సార్ అంటే ఆయన దగ్గర సమాధానం లేదు. సార్ మేము ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు వీసీ లేరని మేము కష్టపడి మాకు మంచి వీసీ కావాలని మీరు పోరాడితే అంటే మహేష్ గారికి ఇక్కడ అర్థం కాని ఒక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇందాక మన అఖిల్ చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమమే పునాదులే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రారంభమయ్యాయి. అంటే విద్యార్థి లోకంతో అన్నసరిగా ఏదైనా ఇబ్బంది పెట్టుకుంటే అది ఇబ్బంది అవుతుందని తెలుసు, అయినప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది సార్. వీసీ ప్రభుత్వాన్ని తొత్తుకున్నాడు ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఆయన కూడా ఒకప్పుడు కూడా ఇట్లా మా విద్యార్థికి ఏ విధంగా న్యాయం జరగాలని ఆయన కూడా చాలా సార్లు ఆంధ్రజ్యోతిలో ఎన్నో పత్రికలలో ఆర్టికల్ రాసిండు.
తెలంగాణ వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో ఏ విధంగా ప్రపంచ విశ్వవిద్యాలయంలో పోటీ పడాలని ఆయన కూడా ఆర్టికల్ రాసిన వ్యక్తి, ఆయన కూడా జ్ఞానం ఉంది. అందుకే ఆయన కూడా మేము ప్రత్యేకంగా మేము డిమాండ్ చేసాం, ఇట్లాంటి వ్యక్తి ఒక మంచి చదువుకున్న వ్యక్తి మాకు వీసీ వస్తే మా భవిష్యత్తు బాగుంటది. కానీ సడన్ గా సరే ఇట్లా ఏ క్రైటీరియా మీరు ఫీజు పెంచారు దేనికి అంటే ఆయన దగ్గర ఎలాంటి సంబంధం లేదు. ఏమంటే ఒకటే సంబంధం చెప్తాడు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని పెంచామంటారు. సార్ ప్రభుత్వ విద్యాలయంలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలంటే ఫీజు పెంచినంత మాత్రం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది సార్. మరి రిక్రూట్మెంట్ పరిస్థితి ఏంటి సార్? 2,500 మంది ఉండాల్సిన ప్రొఫెసర్లు కేవలం 375 మందే ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. దీనివల్ల ఎంత రిక్రూట్మెంట్ లో ఎంత లోపం సార్? మరి ఈ విషయం మీద మాట్లాడతలేరు. అంటే ప్రొఫెసర్ లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా వస్తుంది? సిలబస్ కరెక్ట్ లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా వస్తుంది సార్? ఈ రెండు విషయాలు మీకు పక్క పెట్టి కేవలం ఫీజు పెంచిన మాత్రాన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుందని చెప్పడం అనేది ఇల్లాజికల్ స్టేట్మెంట్. అది మీ హోదాకు తగ్గదు సార్. ఇది మీరు వెనక తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్తే మా మీద పోలీసులు పెట్టి జైలుకి పంపించడం, మా మీద ఆర్టికల్స్ తొత్తుగా ఉన్నటువంటి ప్రొఫెసర్లు పిలిపించి మా మీద ఆర్టికల్ రాయించడం, మమ్మల్ని పర్సనల్ గా టార్గెట్ చేయడం, ఇలా రకరకాలుగా వేధిస్తున్నాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది దానికి ఖచ్చితంగా ప్రభుత్వానికి లాబింగ్ ఉన్నాడు, విద్యార్థికి లాబింగ్ లేడు. అందుకని మేము క్లియర్ గా డిమాండ్ చేసాం వీసీని, నీ చేత కాకపోతే రాజీనామా చేసిపోయి, లేకపోతే విద్యార్థి సమస్యని కనీసం ఈ రాష్ట్రంలో ఒక మంత్రిని కలవడానికి 10 నిమిషాలు పడుతుంది, కానీ మా వీసీని కలవడానికి మినిమం మాకు 1 రోజులు పడుతుంది. ఆయన ప్రధానమంత్రి కన్నా అంత బిజీగా అయిపోయాడు. విద్యార్థులు గ్రౌండ్ స్థాయిలో హాస్టళ్లలో కనీసం ఎలుకలు తిరుగుతున్నాయి, ఫుడ్ సరిగా బాగాలేదు, కనీసం రీసెర్చ్ సంబంధించినటువంటి లైబ్రరీ ఫెసిలిటీ లేవు, ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ కానీ జర్నల్స్ కానీ ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా, రిక్రూట్మెంట్ లేకుండా 20,000 కట్టి ప్రపంచంలో అత్యున్నత రీసెర్చ్ ఏమంటే ఏ విధంగా చేస్తాం మీరు రీసెర్చ్? రైట్, ఓకే, ఒక నిమిషం అజయ్ దగ్గరికి వెళ్దాం. అజయ్ చెప్పండి, జనరల్గా పరిశోధనలు చేస్తూ బిజీగా ఉండాల్సిన మీరు ఇలా రోడ్ల మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఊహించారు అసలుకి? మేము ఉస్మాన్ యూనివర్సిటీలో అనేక పోరాటాల్లో మేము పాల్గొన్నాం. ఉస్మాన్ యూనివర్సిటీ అనేది దేశంలో ఉన్నటువంటి అనేక సామాజిక సమస్యలకు పరిష్కారం చూపించింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి పరిష్కారం చూపించింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి, మా చదువులు మాకు కావాలని చెప్పేసి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ స్వయాన చెప్పిండు ప్రపంచ స్థాయిలో నెంబర్ 1 యూనివర్సిటీగా కూడా ఉస్మాన్ యూనివర్సిటీని తీర్చిదిద్దా అని చెప్పేసి మాట్లాడిండు. కానీ ర్యాంకింగ్స్లో బాగా పడిపోయింది కదా 2-3 సంవత్సరాలను చూస్తూ ఉంటే. దానికి కారణం కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నది, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్టర్, అదేవిధంగా పాలక మండలి దగ్గర ఉన్నది. ఎందుకంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ సఫిషియెంట్గా లేరు. 2,000 మంది ప్రొఫెసర్స్ ఉండాల్సిన చోట ప్రజెంట్ 350 మంది ప్రొఫెసర్స్ ఉన్నారు. ఏ విధంగా పరిశోధన రంగం ముందుకు పోతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ సమస్యలు ఏ విధంగా మొదలవుతున్నాయి, యూనివర్సిటీ యొక్క స్వయం ప్రతిపత్తిని మొత్తం కూడా పాలకవర్గాల కాళ్ళ కాడ ఇక్కడ అధికారులు ఏ విధంగా పెడుతున్న విషయాన్ని మీ దృష్టి తీసుకురావాల్సి. ఒక్క నిమిషం ఆజాద్, అంటే పెంచినటువంటి ఫీజుల పరంగా ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. ఎందుకంటే నేను కూడా ఒక చదువుకునే రోజుల్లో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని, నాకు కూడా పెయిన్ తెలుసు. అయితే క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ కేవలం ఫీజులు పెంచితేనే వస్తుంది అనే దానికి అసలు నమ్మబుద్ధి కానిటువంటి రీజన్, అందులో డౌట్ లేదు. కానీ నియామకాల విషయంలో ఎక్కడ జాప్యం జరిగిందంటే ఏం చెప్తారు? నియామకాల విషయంలో 2013లో చివరిసారిగా మనకు నియామకాలు జరిగినాయి. అదేవిధంగా ప్రస్తుతం SC/ST బ్యాక్లాగ్ పోస్టులు నియామకాలు జరపమని చెప్పేసి ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది. అయినప్పటికీ కూడా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో మొత్తం కూడా కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అని చెప్పేసి ఒక కొత్త బోర్డును ప్రవేశపెట్టిల్లు. దానికి చైర్మన్గా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లింబాద్రి సార్ నుంచిల్లు. అయితే ఈ కామన్ రిక్రూట్మెంట్ బోర్డును అపోజ్ చేస్తూ గవర్నర్ గారు ఆ బిల్లును తిరస్కరించడం జరిగింది. ఏ విశ్వవిద్యాలయం అయితే ఉందో ఆయా విశ్వవిద్యాలయం మెరిట్స్, అదేవిధంగా సామాజిక నేపథ్యాలను, అదేవిధంగా తమ యొక్క అకాడమిక్ అచీవ్మెంట్స్ను మొత్తం కూడా ఆధారం చేసుకొని వాళ్ళు రిక్రూట్మెంట్స్ చేయవచ్చు. ఆ యూనివర్సిటీ యొక్క స్వయం ప్రతిపత్తి ఆధారంగా వాళ్ళు రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి అది మొత్తంగా ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ మధ్యలో ఒక కాంట్రవర్సీగా ఉండి మా యొక్క రిక్రూట్మెంట్ అనేటువంటి ప్రక్రియ మొత్తం కూడా అయిపోయినటువంటి సందర్భం మనకు ముందు కనబడతా ఉన్నది. 2013 నుంచి ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ లేకపోవడం ద్వారా, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి అనేక మంది ప్రొఫెసర్లలో, సీనియర్ ప్రొఫెసర్లలో కూడా కొంత రిటైర్మెంట్ దగ్గరగా ఉండడం వల్ల రేపు విద్యార్థులకు సరిపడేటువంటి ఒక టీచర్స్ లేనటువంటి ఒక పరిస్థితి మన ముందు కనబడతా ఉన్నది. దాని ద్వారా పరిశోధన రంగం కుంటుపడతా ఉన్నది. అదేవిధంగా ఒక నాలెడ్జ్ సెంటర్, ఒక రీసెర్చ్ సెంటర్ యూనివర్సిటీ మొత్తం కూడా నిర్వీర్య ప్రమాదం ఉన్నది. అంటే ఈ విషయం మీద మీరు ప్రెజర్ చేసే ప్రయత్నం చేశారా? ప్రభుత్వం దృష్టికి గట్టిగా తీసుకెళ్లారా? వాళ్ళకి ఏమైనా స్పందించారా? అనేక సందర్భాల్లో కూడా మేము ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా గవర్నర్ గారిని, మా యూనివర్సిటీ ఛాన్సలర్ అయినటువంటి గవర్నర్ గారిని అనేక సందర్భాల్లో మేము విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా, మేము అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలను అందరినీ కూడా మాకు ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ తక్షణమే జరపండి, ఈ యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. తెలంగాణ సమాజం నుంచి ఇప్పుడిప్పుడే దళిత, బహుజన, మైనారిటీ, ఆదివాసీ విద్యార్థులంతా కూడా తెలంగాణ యూనివర్సిటీలకు వస్తున్నారు. ప్రధానంగా ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తున్నారు. మా బిడ్డలు మీ యూనివర్సిటీకి పంపుతున్నాం,
మాకు అక్కడ సరైనటువంటి నాణ్యమైనటువంటి విద్య కావాలని చెప్పేసి రేపు తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంగా మా బిడ్డలు మంచిగా చదువుకొని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలా కోరుకుంటున్న పరిస్థితి అది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తున్నట్లయితే ఇక్కడ మొత్తం కూడా ప్రొఫెసర్ల కొరతతోటి, సౌకర్యాల కొరతతోటి యూనివర్సిటీ మొత్తం కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఒక నిమిషం అఖిల్ గారికి వెళ్తారు. అఖిల్ చెప్పండి, అంటే జనరల్గా మీ సమస్యలకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర యూనివర్సిటీల నుంచి కూడా దృష్టికి తీసుకెళ్ళేట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు, వాళ్ళు మీకు ఎలాంటి మోరల్ సపోర్ట్ ఇస్తున్నారండి, ఏం చెప్తారు? సార్ ముందుగా ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి వీసీ గారు మాట్లాడుతున్నారు సార్. నేను నాతో పాటు కొంత కమ్యూనిటీ యూజీసీ నేషనల్ వైడ్ కండక్ట్ చేసే యూజీసీ నెట్ ఎగ్జామ్లో జేఆర్ఎఫ్ ఫెలోషిప్కి సెలెక్ట్ అయినాం మేము. జేఆర్ఎఫ్ ఫెలోషిప్ సెలెక్ట్ అంటే యూజీసీలో వచ్చిన అప్లికేషన్లో 6% నెట్లు తీస్తారు, దాంట్లో 6% జేఆర్ఎఫ్ తీస్తారు. సో రేషియో చూడండి ఎంత తక్కువ, కష్టపడితే వచ్చే పరిస్థితి. సో మేము వెళ్ళి సరే ఇట్లా యూనివర్సిటీలో మేము పరిశోధన చేయాలనుకుంటున్నాము, మీరు నోటిఫికేషన్ వేయలేదు కదా, 2018 నుంచి నోటిఫికేషన్ వేయలేదు కదా, సో మీరు నోటిఫికేషన్ వేస్తే మేము యూనివర్సిటీలో పరిశోధన చేయాలనుకుంటున్నాం సార్ అని చెప్పి మేము మాట్లాడినాం. ఆయన ఏమన్నారంటే మీకు ఎవరైనా ఇచ్చింది జేఆర్ఎఫ్లు యూజీసీ ఇచ్చింది కదా, మీరు వెళ్ళి యూజీసీలో అడ్మిషన్లో తీసుకోండి, యూజీసీని అడ్మిషన్ అడగమని చెప్పిండు. ఈయన క్వాలిటీ గురించి మాట్లాడచ్చు సార్. క్వాలిటీ అంటే మనీనా? మేము మాకు అవకాశం ఇచ్చేది ఉంటే నాలాంటి వాళ్ళు ఇప్పటికి కూడా అడ్మిషన్ రాక చాలామంది ఉన్నారు జేఆర్ఎఫ్ సెలెక్ట్ అయిన వాళ్ళు. మాకు అవకాశం ఇస్తే మేము తీసుకొస్తాం కదా, క్వాలిటీ మంచి రీసెర్చ్ తీసుకొస్తాం కదా బయటికి. ఈ అవకాశం లేకుండా కేవలం మనీ 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 మనీ, అది కూడా మళ్ళీ మనీ అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకొస్తున్నాడు, అది కాదు విద్యార్థుల మీద వేస్తున్నాడు. ఇది ఎంతవరకు? కానీ ఇక్కడ అర్థం కానిది ఒకటే అఖిల్, మీరందరూ చెప్తున్న దానికంటే చూస్తే మీరు ఏరి కోరి తీసుకొచ్చినటువంటి వ్యక్తే ఈ విధంగా ప్రవర్తించడాన్ని అసలుకి ఎట్లా చూడాలి? అదే మాకు బాధ అదే ఉంది సార్. ఇప్పుడు డెవలప్మెంట్ మోడల్ అని చెప్తున్నాడు ఆయన 21 ఫార్మా అని. నేను ఇలా ఒక 2 years పీజీ చేసిన సార్. 2 years పీజీ తర్వాత ఒక 1 year మధ్యలో బస్తీలో ఉన్నా. ఇది 4th year. 4 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ చేస్తున్నా. అందులో 2 సంవత్సరాలు వీసీ పాలనలో ఉంది. ఈ 4 సంవత్సరాలుగా మౌలికమైన మార్పు నాకు యూనివర్సిటీలో ఏం కనబడలేదు సార్. మన ప్రెస్ మీట్ పెట్టిండు, నేను ఇంత డెవలప్ చేసిన, ఇది డెవలప్ చేసిన అని చెప్పిండు. సో మౌలికంగానైతే ఇప్పటికీ పిహెచ్డి స్కాలర్స్కి హాస్టల్స్ రూమ్స్ లేవు, మెస్ ఫెసిలిటీ ఇవ్వట్లేదు సరిగ్గా, పీజీ విద్యార్థులకి ఉండడానికి రూమ్ సరిగ్గా లేవు, కారుతున్నాయి బయట నుంచి కారుతున్నాయి. సో ఈయన చెప్తున్న డెవలప్మెంట్ ఏంటంటే ఏదైతే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అవుతున్నాయో పరిపాలనా భవనాలని నిర్మించిన ఆయన పార్లమెంట్ నిర్మిస్తే సెక్రటరీ నిర్మిస్తే ఈయన ఓవిల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నిర్మిస్తున్నాడు. ఒకటి విగ్రహాలని ప్రతీకాన్ని నిర్మించడం, ఈయన ఫైలాలకు నిర్మిస్తున్నాడు. ఇది అభివృద్ధి అంటే బయటకు చూపెట్టదు. అదే దీన్ని చూపెట్టి నేను ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అది మేము అడిగేది బేసిక్ మేము రీసెర్చ్ స్కాలర్స్, మా రీసెర్చ్ స్కాలర్స్ అంటే రీసెర్చ్ చేయాలంటే అక్కడ ఖాళీలు ఉండాలి. ఉండాలంటే నువ్వు నార్మల్ గా ఆయన చెప్తున్నా క్వాలిటీ పెరగాలన్నా, మీకు మంచి అవకాశాలు కావాలన్నా, మీ తర్వాత వాళ్ళకి అవకాశాలు కావాలన్నా, టీచింగ్ స్టాఫ్ కావాలి, పుస్తకాలు కావాలి, మంచి భోజనం కావాలి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కావాలి. అంతే మేము ఎక్స్పెక్ట్ చేసేది అదే. మేము దాని గురించి డిబేట్ చేస్తాం. అత్యున్నతమైనటువంటి లైబ్రరీస్ కావాలి. సో దాని గురించి డిబేట్ చేస్తున్నాం మేము. దానికి ఆన్సర్ చేయాలి ఆయన. దానికి ఆన్సర్ చేయకుండా ఆయన సపరేట్ ఒక వర్గం అనేది ఒక కమ్యూనిటీ ఏర్పరచుకుని యూనివర్సిటీలో వాళ్ళ ద్వారా మా మీద దాడి చేస్తున్నాడు రాతపూర్వకంగా, భౌతికంగా రాతపూర్వకంగా దాడి చేస్తున్నాడు. మేము పిహెచ్డి మూవ్మెంట్ చేస్తున్నాం. పిహెచ్డి మూవ్మెంట్ చేస్తున్నప్పుడు ఎవరైతే లీడ్లో ఉంటారో మేమందరం కూడా నేషనల్ స్థాయిలో ఫెలోషిప్లు ఉన్నాము. ఈవెన్ ఎంట్రన్స్లో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ ఉన్న మేమందరం కూడా ఎవరైతే 4th rank లో ఉన్నారో వాళ్ళందరం కూడా ఆ ర్యాంకులు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి బయట డిగ్రీ కాలేజీల దగ్గర, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ దగ్గర రీసెర్చ్ చేయమని చెప్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? రైట్ మహేష్, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే చాలా ఉన్నతమైనటువంటి ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళకి నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం యూనివర్సిటీ క్యాంపస్లోనే స్పెషల్గా ట్రీట్ చేయాలి, వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. అది కాకుండా ఎందుకు భిన్నంగా జరుగుతుంది మరి? ఒకటే సార్, ఆయన ఏముందంటే రీసెర్చ్ అనే విషయాన్ని యూనివర్సిటీలో ఉంచకూడదు ఒకటి. దాంతో పాటు కూడా వాస్తవానికి మేమందరం కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చి విశ్వవిద్యాలయాల్లో రీసెర్చ్ చేయాలనుకున్నాం. వాళ్ళకున్న బాధ ఏంటంటే ఈ యూనివర్సిటీలో రీసెర్చ్ ఉండకూడదు. సరే వాళ్ళు ఏం చేశారంటే ఈ డిగ్రీ కాలేజ్ తోటి అగ్రిమెంట్ పెట్టుకున్నారు. ప్రతి డిగ్రీ కాలేజ్ నుంచి ప్రైవేట్ రీసెర్చ్ నుంచి 50,000 అగ్రిమెంట్ పెట్టుకున్నారు అనమాట. వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కదా, వాళ్ళు డబ్బులు తీసుకుంటే వాళ్ళు ఊరుకోరు కదా, ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. సో వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ ఉన్న రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట పంపించేస్తే మనకు సమస్య సాల్వ్ అయిపోద్దని వాళ్ళు అనుకున్నారు. కానీ మేము అందరం ఏమనుకున్నాం, ఇప్పుడు డిగ్రీ కాలేజ్కి వెళ్ళి రీసెర్చ్ చేస్తే అక్కడ ఏం నాలెడ్జ్ ఉంటుంది సార్? ఈవెన్ ఒక లైబ్రరీ ఉండదు, ఓ బుక్స్ ఉండవు, ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ రీసెర్చ్ చేయాలనుకుంటే యూనివర్సిటీకి రావాల్సిన పనే ఉంటుంది. అసలు పనే ఉంటుంది. చెప్పండి సార్, ఇది ఎంత ఇల్లాజికల్ స్టేట్మెంట్ అంటే మరి వీసీ ఆయన మరి చదువుకుండా మన బరలుగా చదువుకుండా అర్థం కావట్లేదు. కానీ మమ్మల్ని పోయి ఇప్పుడు సపోజ్ నేను పబ్లిక్ అడ్మిషన్ స్టూడెంట్ సార్, నన్ను పోయి సిద్దిపేట డిగ్రీ కాలేజ్ రీసెర్చ్ చేయమంటే నేను ఏం చేస్తాను? నాకు అక్కడ నాకు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ఉంటాయా, సెమినార్స్ ఉంటాయా, లేకపోతే లైబ్రరీ ఫెసిలిటీస్ ఉంటుందా? నేను ఏం చేస్తా సార్ అక్కడ పోయి రీసెర్చ్? ప్రపంచ జ్ఞానం నాకు ఏం వస్తుంది?
నేను ఏం మాట్లాడుతున్నాను అంటే ఎందుకు మిస్ఫైర్ అయిందో అవుతుందో నాకైతే తెలియట్లేదు కానీ మహేష్, రీసెర్చ్ అంటేనే యూనివర్సిటీ స్థాయి నాకున్నటువంటి చిన్న నాలెడ్జ్లో. ఏమో రైట్ ఆర్ రాంగ్? అంటే కరెక్ట్ సార్. అది మరి ఇప్పుడు మీ ముందున్నటువంటి ఆప్షన్ ఏంటి, మీ డిమాండ్ ఏంటి మరి? మా డిమాండ్ ఒకటే సార్, మాకు ఉస్మానియా యూనివర్సిటీలోనే మాకు అన్ని అవకాశాలు కలిగించాలి. మాకు హాస్టల్ అండ్ మెస్ కానీ, లైబ్రరీ కానీ, మ్యాగజైన్స్ కానీ అన్ని ఇక్కడే రావాలి. మేము కష్టపడి చదువుకున్నందుకు మాకు జస్టిస్ జరగాలి. అండ్ మాకు ఇదివరకు ఈ ఫీజు అయితే ఎట్లా పెంచిండో, ఏ క్రైటీరియా బేస్ మీద పెంచాడు అది స్టేట్మెంట్ ఇవ్వాలి. దాంతోపాటు ఈ పెంచిన ఫీజుని మళ్ళీ ఆ డిసిషన్ రివర్స్ తీసుకొని ఎలా ఎప్పుడైతే పాత ఫీజు ఎట్లా 2000 ఉందో అదే మళ్ళీ కంటిన్యూ చేయాలని మా 100% డిమాండ్. దాంతో పాటు కూడా ఇక్కడ మన రీసెర్చ్ లో 2 ఉంటాయి సార్. ఒకటి కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 సార్. ఇప్పుడు ఇండియా మొత్తంలో సెంట్రల్ యూనివర్సిటీలో కేటగిరీ 2 ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు నెలకు 10,000 రూపాయలు ఇన్స్టిట్యూషన్ ఫెలోషిప్ ఇస్తారు. కేటగిరీ 1 వాళ్ళకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫెలోషిప్ వస్తుంది. కేటగిరీ 2 ఏంటంటే అక్కడ యూనివర్సిటీయే రీసెర్చ్ ఇంకా క్వాలిటీ పెరగడం కోసం 10,000 రూపాయలు ఇస్తారు అనమాట. ఈ స్టేట్ గవర్నమెంట్ విశ్వ యూనివర్సిటీలో కనీసం ఇన్స్టిట్యూషన్ ఫెలోషిప్ కాదు కదా, 10 రూపాయలు కూడా ఇవ్వదు మనకి. మేము ఇంత కష్టపడి పైకి వస్తాం, ఇంత కష్టపడి స్టేట్ లో మంచి ర్యాంక్ కొట్టుకుంటాం, జాతీయ స్థాయిలో మంచి ర్యాంక్ కొట్టుకుంటాం. కనీసం కూడా రీఛార్జ్ చేయడానికి కేటగిరీ 2 స్టూడెంట్స్ కి నెట్ ద్వారా క్వాలిఫై అయిన వాళ్ళకి కనీసం 10 రూపాయలు కూడా 10 రూపాయలు కూడా ఇవ్వదు. ఆయన ఏమన్నా చెప్తాడు, ఈయన వీసీ ఏం చెప్తారంటే నేను రీఇంబర్స్మెంట్ తీసుకొస్తా, బడ్జెట్ తీసుకొస్తా, కనీసం ఇంతవరకు కనీసం ఆయన మీటింగ్ పెట్టలేదు సార్. ఒక నిమిషం అజయ్ దగ్గరికి వెళ్దాం. అజయ్, నిజంగా చెప్తుంటే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం మేము కూడా పీజీలో చదువుకున్న వాళ్ళు, యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు, కానీ మీరు చెప్తున్నవి కూడా గొంతెమ్మ కోరికలు కావు. మీ సామాన్యమైనటువంటి చాలా చిన్న న్యాయపరమైనటువంటి మీ హక్కులు లేకపోతే మీకు కావాల్సిన సౌకర్యాల కోసం కూడా స్పందించకపోవడాన్ని నిజంగా ఒక జర్నలిస్ట్గా లేకపోతే ఒకప్పుడు పీజీ స్టూడెంట్గా నేను కూడా ఒక బాధపడాల్సిన అంశం. సో మీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి మరి ఇప్పుడు ప్రజెంట్? సార్, యూనివర్సిటీలో ఏం జరుగుతుందో యూనివర్సిటీ ఇచ్చినటువంటి ఈ జియో ద్వారా మీ ముందు తెలుసుకున్నాను నేను. ప్రధానంగా ఇగో అడ్మిషన్స్ ఇంటూ పిహెచ్డి కోర్స్ 2022 అనేటువంటి విషయంలో మీరు ఫీజు పే చేయాలని చెప్పిళ్ళు. ఈ ఫీజు దేనికోసం పే చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇది కోర్స్ ఫీజా లేకపోతే అడ్మిషన్ ఫీజా, ఇది ఎందుకు మెన్షన్ చేయలేదని చెప్పేసి మేము ఉస్మాన్ యూనివర్సిటీ రిజిస్టర్ గారిని, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారిని అడగడం జరిగింది, డీన్స్ని అడగడం జరిగింది. ఇప్పుడు మేము మెన్షన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము చూపించిన తర్వాత ఒక జియో ఇష్యూ చేసి నెక్స్ట్ రెండో విషయంకి వచ్చేసరికి ఇప్పుడు దేశంలో ఉస్మాన్ యూనివర్సిటీ లాగే అనేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. వాటిలో ఫీ స్ట్రక్చర్ సంబంధించి కూడా మేము సైంటిఫిక్గా డేటా తీసుకొని కూడా మొత్తం ప్రొఫెసర్స్ ముందు, విద్యార్థుల ముందు, వైస్ ఛాన్సలర్ ముందు ఉంచడం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీలో ట్యూషన్ ఫీ 2,182 రూపాయలు ఉన్నది, 8,000 రూపాయల స్టైఫండ్ వస్తుంది ఒక్కో విద్యార్థికి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో 240 రూపాయలు ఉన్నది, 8,000 రూపాయల స్టైఫండ్ వస్తున్నది. ఐఐటి మద్రాస్ చూసుకున్నప్పటికి కూడా 2,500 రూపాయల ట్యూషన్ ఫీ ఉన్నది, 50,000 రూపాయలటువంటి స్టైఫండ్ వస్తుంది ఒక విద్యార్థికి. మన పక్కన ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 3,775 రూపాయలు ఉన్నది, అదేవిధంగా 8,000 రూపాయల స్టైఫండ్ వస్తున్నది. అంతేందుకు మన రాష్ట్ర యూనివర్సిటీని చూసుకున్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీలో 5,000, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో 2,500 ఉన్నది. ఇక్కడ మన రాష్ట్ర యూనివర్సిటీలో విద్యార్థులకు ఎలాంటి ఫెలోషిప్స్ రావడం లేదు, రాష్ట్ర ఫెలోషిప్స్. అయితే మనం ఏమంటున్నాం, ఇక్కడ ఎక్కడ లేని విధంగా, దేశంలో ఎక్కలేని విధంగా 1,00,000 రూపాయల ఫీజు మీరు కట్టమని చెప్పి మాట్లాడడం అంటే ఈరోజు ఉన్నత విద్యకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను దూరం చేయడం అనేటువంటి ఒక కుట్ర మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తీసుకొచ్చుకున్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలరే మనకి ఇట్లా ఎందుకు మన విద్యార్థులకు వ్యతిరేకంగా తను నిర్ణయాలు తీసుకున్నాడని చెప్పేసి మనం మాట్లాడిన సందర్భంలో బీసీ గారితో మేము 3 దఫాల్లో చర్చలు చేయడం జరిగింది. 3 దఫాల్లో చర్చలు చేసినప్పుడు మీకు రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుంది, ఇది ప్రభుత్వ విశ్వవిద్యాలయం. మొదటగా మనం 106 సంవత్సరాల క్రితం ఉస్మాన్ యూనివర్సిటీ అనేది ఒక స్థాపించినప్పుడు నిజాం రాజు ₹1 లేకుండా మీరు ఫ్రీగా ఈ యూనివర్సిటీలో విద్య చదువుకోవాలని చెప్పేసి తను ఒక లక్ష్యంతో ఈ ప్రాంతీయ యూనివర్సిటీ ఏర్పాటు చేసి, అదే సందర్భంగా రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు కూడా ఏం మాట్లాడాలంటే ఈ ప్రాంతీయ యూనివర్సిటీ మొత్తం కూడా రేపు భవిష్యత్తులో ప్రపంచ స్థాయి యూనివర్సిటీ అయితే అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు కలగన్నారు. దానికి తగ్గట్టే ఎంతో మంది మేధావులు, రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు తయారయ్యారు. రైట్, మనకి టైం అవుతుంది. అఖిల్, మీరు ఫైనల్ గా చెప్పండి, మీ డిమాండ్ ఏంటి, లేకపోతే మీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? సార్, 3 విషయాలు క్లారిటీగా. ఒకటి, మేము రీసెర్చ్ స్కాలర్స్, ఫీజుల విషయం అనేది రియంబర్స్మెంట్ చర్చ పక్కన ఉంటుంది. మేము రీసెర్చ్ స్కాలర్స్, మా రీసెర్చ్ స్కాలర్స్ మేము పరిశోధన చేయడానికి వచ్చినాము, బోధన తీసుకోవడానికి కాదు. మాకు ఒక 6 నెలలు మాత్రమే బోధన ఉంటుంది మెథడాలజీ క్లాసులో. సో బోధన లేని దగ్గర బోధన రుసుము ఎట్లా పే చేస్తాం మేము? ఓకే, ట్యూషన్ అంటే బోధన రుసుము అంటే మనకు పాఠాలు తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు ఒకటి. రెండవది ఇప్పుడు కేటగిరీ 1లో సార్ మేము సెప్టెంబర్ 2022లో అడ్మిట్ అయినాం. సెప్టెంబర్ 2022లో అడ్మిట్ అయినాము.
మాకు ట్యూషన్ ఫీ వచ్చేసి లేదు, ట్యూషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ పర్ ఇయర్ ఫర్ 4 years అని పెట్టిండు. అంటే సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున 4,000 పే చేయాలని చెప్పిండు. ఎప్పుడు సెప్టెంబర్ 2022లో. సో మొన్న ఏప్రిల్లో మళ్ళీ స్టాండింగ్ కమిటీ పెట్టుకొని మీరు 20,000 పే చేయాలని చెప్తున్నారు. అంటే ఇదేంటి, మీరు ఫస్ట్ లోపలికి రావాలని గేట్ వేసి మీరు 20,000 ఇవ్వాలి, లేకపోతే మేము అడ్మిషన్ రద్దు చేస్తామంటే అది ఎంత బలవంతం నిర్ణయం అవుతుంది. అదొకటి మేము వ్యతిరేకిస్తున్నాము. ఇంకోటి రీసెర్చ్ సెంటర్లు, మేము ప్రఖ్యాత యూనివర్సిటీ అని చెప్పేసి ఉస్మానియాలో పరిచయం చేయడానికి వచ్చినాము. మా వల్ల యూనివర్సిటీ కూడా పేరు వస్తుంది. మీరు ఈయన ఏమంటే గతం గురించి మాట్లాడుతున్నాడు, గతంలో ఇట్లుంది, గతంలో అట్లుంది, గతం గురించి కాదు కదా. మేము కొత్త వచ్చింది, మేము కొత్త రక్తం వచ్చినాం, రీసెర్చ్ చేయడానికి వచ్చినాం, మేము యూనివర్సిటీ స్టాండర్డ్స్ పైకి పెంచడానికి వచ్చినాం, మేము మాకు అవకాశం ఇవ్వాలి మీరు. సో అదొకటి ఎక్కడో విసిరేస్తున్నాడు. ఒకటి మొత్తంగా ఇప్పుడు ఈ పిహెచ్డి ఇష్యూ కాకుండా మొత్తంగా ఫీజుల ఇష్యూ పరంగా ఇదంతా కూడా యూనివర్సిటీని ప్రైవేట్ యూనివర్సిటీ మొత్తాన్ని ప్రైవేటైజేషన్ చేసే ప్రక్రియనే కానీ వేరే ఒపీనియన్ అయితే లేదు అందులో. రైట్, ఓకే, మనకి టైం అవుతుంది. సో ఇదే అంశం పైన మీద అవకాశం ఉంటే మనం చాలా డీటెయిల్ చర్చకి పెడదాం. ఎనీవే, ఉస్మానియా యూనివర్సిటీలో మంచి నాణ్యమైనటువంటి రీసెర్చ్ రావాలి, ఆ రీసెర్చ్కి సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ని కల్పించాలనేటువంటి విద్యార్థుల న్యాయమైన డిమాండ్ త్వరగా పరిష్కారం అవ్వాలని కోరుకుంటూ ఇవాళ చర్చలో పాల్గొన్న ఆజాద్, అఖిల్, మహేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.